సార్ మనం ఇప్పటివరకు 2 క్వెషన్స్ చెప్పుకున్నాం. లైక్ లక్కీ మొబైల్ నంబర్, లక్కీ డెస్టినీ నంబర్ అని ఇలా. యెస్. అయితే వెహికల్స్ కొనేవాళ్ళు చాలామంది లైక్ బిఫోర్ వాళ్ళకి న్యూమరాలజీ అంటే ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా వెహికల్ కొంటున్నామంటే చాలు మనకు కలిసొచ్చే కలర్, మనకు కలిసొచ్చే నెంబర్ వస్తే బాగుంటుంది అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సలహా ఇస్తారు? చాలా వరకు మనకు వెహికల్ సెలెక్షన్లో లక్కీ కలర్స్ కానివ్వండి, లక్కీ వెహికల్ నెంబర్స్ కానివ్వండి, చాలా డౌట్స్ ఉంటాయండి. అంటే ఏ కలర్ కొనాలి, ఒకవేళ మనం వెహికల్ కొన్నా కూడా మనకు నంబర్ ప్లేట్లో మనకు సంబంధించిన నంబర్ వస్తుందా రాదా. కొంతమంది నమ్మకపోయినప్పటికీ కూడా అంటే ఈ నంబర్స్ ఎలా పనిచేస్తాయి, నిజంగా పనిచేస్తాయని నంబర్ వాళ్ళు, కానీ వాళ్ళకు కూడా లోపల ఎక్కడో ఉంటుంది, ఏదో మంచి నంబర్ వస్తే బాగుంటుందేమో అనేది ఉంటుంది. అయితే కలర్ సెలెక్షన్లో చేసేటప్పటికి జనరల్గా మనకు ప్రైమరీ కలర్స్ వచ్చేసి బ్లూ, గ్రీన్, రెడ్డే అండి. బ్లూ, గ్రీన్, రెడ్డే. మన వెహికల్ తీసుకున్నా కూడా ఎక్కువ మంది వైట్ తీసుకుంటారు, రెడ్ తీసుకుంటారు, బ్లాక్ తీసుకుంటారు, బ్లూ తీసుకుంటారు. కాబట్టి ఈ బ్లూ, బ్లాక్, రెడ్ ఎవరెవరు తీసుకోకూడదు అనేది తెలుసుకుంటే చాలు. ఎవ్రీ మంత్, ప్రతి మంత్లో మనకు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎవరైతే 1 నంబర్ సిరీస్లో పుట్టి ఉంటారో వీళ్ళంతా బ్లాక్ కలర్ మాత్రం వాడకూడదు. 1 నంబర్ సిరీస్ అంటే ఏంటి? 1, 10, 19, 28 తేదీలలో పుట్టిన వాళ్ళు. ఎవ్రీ మంత్ 1, 10, 19, 28 డేట్లో పుట్టిన వాళ్ళు మీరు కార్ కానీ బైక్ కానీ సెలెక్షన్ చేసేటప్పుడు బ్లాక్ కలర్ని మాత్రం వాడొద్దు. ఎందుకంటే 1 నంబర్కి బ్లాక్ ఆపోజిట్ కలర్, ఇలా చూసుకోవాలి. అదేవిధంగా 2 నంబర్కి ఎక్కువగా బ్లాక్, రెడ్ రెండు వాడకూడదు. 2 నంబర్ వాళ్ళు బ్లాక్, రెడ్ రెండు వాడకూడదు. 2 నంబర్ సిరీస్ అంటే 2, 11, 20, 29 ఈ డేట్లలో పుట్టిన వాళ్ళు. అదేవిధంగా మళ్ళీ 3 నంబర్ సిరీస్ వాళ్ళు మనకు జూపిటర్కి సంబంధించింది కాబట్టి మనకు ఎక్కువగా వెహికల్ జూపిటర్కి ఇష్టమైన రంగు వచ్చేసి మనకు రెడ్, మనకు ఎల్లో కలర్. కానీ ఎల్లోలో ఎక్కువ వెహికల్ వాడరు ఎవరు. అటువంటి వాళ్ళు 3 నంబర్ వాళ్ళు మీరు ఎక్కువగా రెడ్ కలర్ని చూస్ చేసుకోవచ్చు. అంటే దాని ప్లేస్ ఎల్లో ప్లేస్లో రెడ్ని వాడవచ్చు. 4 నంబర్ అనేది మనకు గ్రే కానీ యాష్ కలర్ని బాగా చూసిస్తుందండి. 4, 13, 22, 31 డేట్లో పుట్టిన వాళ్ళు ఈ నంబర్ని కనుక మీరు సెలెక్షన్ చేసుకుంటే గ్రే, యాష్ కలర్, చాలా వరకు మనకు గ్రే, ఈ యాష్ కలర్ చాలా బాగున్నాయి వెహికల్స్. వైట్ కూడా వాడచ్చు, అప్పుడు చాలా బాగా కలిసి వస్తుంది. 5 నంబర్ వచ్చేసి మనకు మెర్క్యూరీ కాబట్టి యాక్చువల్గా మనకు 5 నంబర్ కలర్ ఏంటంటే గ్రీన్ కలర్, కానీ గ్రీన్లో వెహికల్స్ ఎక్కువగా ఉండవు కదా. అటువంటప్పుడు మీరు ఏం చేస్తారంటే 1 నంబర్ కలర్ని వాడచ్చు. 1 నంబర్ కలర్ అంటే రెడ్ వాడచ్చు, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అదేవిధంగా 1 నంబర్కి రెడ్ కార్ కలిసి వస్తుంది, 5 నంబర్కి కలిసి వస్తుంది. 6 నంబర్కి మీరు బ్లూ వాడితే చాలా బాగుంటుంది. 6 నంబర్ ఎవరైతే 6, 15, 24లో పుట్టున్నారో ఎటువంటి వాళ్ళు మీరు సెలెక్షన్ చేసే వెహికల్కి బ్లూ కలర్ కానివ్వండి, వైట్ కలర్ చాలా బాగా కలిసి వస్తుంది. బ్లూ అండ్ వైట్ చాలా ఎక్సలెంట్ కలిసి వస్తుంది. నాది 6. సో అలాగే చూసుకుందాం. బ్లూ, వైట్. థర్డ్ ప్రిఫరెన్స్ మీరు రెడ్కి ఇవ్వచ్చు. రెడ్కి ఇవ్వండి. 7 కలర్లో పుట్టిన వాళ్ళు 7, 16, 25 తేదీలలో పుట్టిన వాళ్ళు వీళ్ళు ముఖ్యంగా గ్రే కలర్ కానీ యాష్ కలర్ని చేయొచ్చు. 8 నంబర్ సిరీస్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే బ్లాక్ వాడచ్చు. ఎందుకంటే 8లో పుట్టిన వాళ్ళు 8, 17, 26 అంతా వీళ్ళు 8 నంబర్ సిరీస్లోకి వస్తారు. వీళ్ళు బ్లాక్ వాడచ్చు, బ్లూ వాడచ్చు, కానీ రెడ్ కలర్ని అవాయిడ్ చేయాలి. రెడ్ కార్ కానీ రెడ్ బైక్ కానీ కొనొద్దు. 9 నంబర్ సిరీస్ వాళ్ళు రెడ్ వాడచ్చు. 9, 18, 27 9, 18, 27 తేదీలలో పుట్టిన వాళ్ళు రెడ్ వాడితే చాలా బాగా కలిసి వస్తుంది. కలర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఆ కలర్ వెహికల్ని మనం చూసినప్పుడు మన థాట్ ప్రాసెస్, మన ఎమోషన్స్ మన బాడీకి మ్యాచ్ అవ్వాలి. కాబట్టి మీకు ఏ కలర్ బాగా సూట్ అవుతుంది మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా అప్పుడు అటువంటి వెహికల్ కొని చూడండి, చాలా బాగా కలిసి వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా ఏ వెహికల్ నంబర్స్ ఎలా తీసుకోవాలి, మనం చాలామంది వెహికల్ తీసుకున్న తర్వాత సడన్గా యాక్సిడెంట్లు అవుతుంటాయి. ఆ వెహికల్ ఎప్పుడు రిపేర్కి ఉంటుందండి. కొంతమందికి ఏమో ఈ 4 డిజిట్స్ మాత్రమే తీసుకోవాలా లేక టోటల్ ఆ స్టేట్ సిరీస్ని కూడా చూడాలని అడుగుతుంటారు.
మీరు ఏదైనా ఒక కొత్త వెహికల్ తీసుకున్నప్పుడు ఎటువంటి వెహికల్ నెంబర్ సెలెక్ట్ చేయాలి అంటే ఆ సిరీస్ని బట్టి ఒకసారి మనం చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఈ లక్కీ వెహికల్ నంబర్ సెలెక్షన్ ఎలా చూడాలి అంటే మీరు ఏ స్టేట్లో అయినా ఉండనివ్వండి, మన ఇండియాలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చూడండి. ముఖ్యంగా మీరు వెహికల్ నంబర్ సెలెక్షన్లో ఇప్పుడు ఇది హైదరాబాద్ సిరీస్ అనుకోండి, TS07ET అనేది ఇది హైదరాబాద్ సిరీస్. మీరు చాలామంది చేసే పొరపాటు ఏంటంటే 2359ని తీసుకుంటారు. 2359 అంటే మనకు 5, 10, 19 వస్తుంది. 19 వచ్చింది, 19 అంటే 1 నెంబర్ కాబట్టి మంచి నెంబర్ అని తీసుకుంటారండి. కానీ అది చాలా పొరపాటు, అలా తీసుకోకూడదు. వెహికల్ నంబర్లలో స్టేట్ కోడ్ ఉంది చూడండి, స్టేట్ కోడ్ కానీ డిస్టిక్ కోడ్ కానీ అక్కడ ఆ సిరీస్ కూడా పరిగణలోకి అవుతుంది. సిరీస్ కూడా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ నంబర్ ప్లేట్ మీద ఈ సిరీస్ నంబర్స్ కూడా కనిపిస్తున్నాయి కదా. న్యూమరాలజీలో ఈ నంబర్స్కి ఒక పవర్ ఉంటుంది, టీకి 4 ఉంటుంది, ఎస్కి 3 ఉంటుంది. ఇలా కాంబినేషన్స్లో మీ స్టేట్ యొక్క సిరీస్ కానివ్వండి, మీ డిస్టిక్ యొక్క కోడ్ని కూడా పరిగణలోకి తీసుకుని అప్పుడు మొబైల్ నంబర్స్ తీసుకున్నప్పుడు ఈ మొబైల్ కాంబినేషన్స్లో మనం ఎలాగైతే చెప్పామో మొబైల్లో ఫలానా నంబర్ ఉండాలి అని చెప్పినట్లే ఇక్కడ వెహికల్ నంబర్ సిరీస్లో కూడా ఇలాంటి నంబర్ సిరీస్ తీసుకోవాలి. అయితే ఎక్కువగా ఏ సిరీస్ బాగా కలిసి వస్తుంది? ఓకే, చాలామంది ఇప్పుడు మనకు 1 to 9 సిరీస్ పెడతారు ఈ రిజిస్ట్రేషన్ అప్పుడు RTA వాళ్ళు. అయితే ఎక్కువగా మీరు 1 నెంబర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, 5 నెంబర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, 6 నెంబర్, 9 నెంబర్. ఇవి టాప్ కాంబినేషన్స్ అండి. అంటే మీ యొక్క వెహికల్ నంబర్ టోటల్ కూడినప్పుడు 1 వచ్చినా మంచిదే, 5 వచ్చినా మంచిదే, 6 వచ్చినా మంచిదే, 9 వచ్చినా మంచిదే. కానీ 1 నంబర్ అనేది 8, 17, 26 తేదీలలో పుట్టిన వాళ్ళకి పని చెయ్యదు. 6 నంబర్ అనేది 3, 12, 21, 30 తేదీలలో పుట్టిన వాళ్ళకి పని చేయదు. ఇలా జాగ్రత్తలు తీసుకొని చూసుకోవాలి ఈ సెలెక్షన్ నంబర్స్ RTA వాళ్ళు ఇచ్చినప్పుడు. అయితే వెహికల్ నంబర్లలో ఎండింగ్లో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఎండింగ్లలో 0 ఉండకూడదు. 3, 4, 7, 8 ఈ 4 డిజిట్స్ని అవాయిడ్ చేయండి. లాస్ట్ డిజిట్ 0, 3, 4, 7, 8 ఇవి అవాయిడ్ చేయండి. ఏ నంబర్ ఉండాలి టోటల్ మనకు 4 డిజిట్లలో అంటే 1 నంబర్ ఉన్నా చాలా మంచిదే, 5 నంబర్ ఉన్నా మంచిదే, 6 ఉన్నా మంచిదే, 9 ఉన్నా మంచిదే. 1, 5, 6, 9 ఇవి చాలా మంచి నంబర్స్ అండి. కాబట్టి ఈ జాగ్రత్తలు అన్నీ తీసుకొని మనము ఈ వెహికల్ నంబర్ సెలెక్షన్ చేసేటప్పుడు చూసుకోవాలి. వెహికల్ నంబర్లలో ఎండింగ్లో కనుక 0 వస్తే ఆ వెహికల్ అంత పవర్ఫుల్గా ఉండదు. మీ వెహికల్ నంబర్లలో గనక ఎండింగ్ నంబర్ 3తో ఎండ్ అయింది అనుకోండి, మీ వెహికల్ యొక్క ముందు పార్ట్లో యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. మీ వెహికల్ నంబర్ ఎండ్ నంబర్ 4 కనుక అయితే వెహికల్ యొక్క లాస్ట్ పార్ట్ అంటే వెహికల్కి బ్యాక్ సైడ్ యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంది. మీ వెహికల్ ఎండింగ్ నంబర్ 7 కనుక ఉంటే వెహికల్ లెఫ్ట్ సైడ్ అవకాశాలు ఎక్కువ యాక్సిడెంట్స్కి. మీ వెహికల్ నంబర్ ఎండింగ్ 8 ఉంటే రైట్ సైడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ. కాబట్టి వెహికల్ నంబర్ టోటల్ కూడినప్పుడు కూడా 4 కానీ 7 కానీ 8 కానీ 3 వస్తే చాలా ప్రమాదం. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని మీరు వెహికల్ నంబర్ సెలెక్షన్ చేసుకున్నప్పుడు ఆ వెహికల్ ద్వారా మీరు ఎక్కడ జర్నీ చేసినా మీకు ప్రశాంతవంతమైన లగ్జరీ జర్నీ అనేది ఉంటుంది. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని మీరు ఏ ప్రొఫెషన్ చేస్తున్నారు, మీరు వ్యాపారం చేస్తారనుకోండి, మీ వ్యాపారంలో బాగా కలిసి రావాలి కదా. కలిసి రావాలంటే ఆ వెహికల్ నంబర్ కూడా మీకు సపోర్ట్ చేయాలి. కొంతమంది ఒక వెహికల్ తీసుకున్న తర్వాత 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయినా దాన్ని వదలరండి, అలాగే పెట్టుకుంటారు. రీజన్ ఏంటంటే ఆ వెహికల్ కొన్న తర్వాత వాళ్ళకు పర్సనల్ లైఫ్లో కానివ్వండి, వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్లో చాలా బాగా కలిసి వచ్చి ఉంటుంది. కాబట్టి మీకు కలిసి రావాలంటే మీ వెహికల్ నంబర్ కూడా మీకు కలిసి వచ్చేటట్లు తీసుకోండి. ఓకే, చాలా కన్ఫ్యూజన్స్ ఉన్న వాళ్ళందరూ ఈ వీడియో చూస్తే క్లియర్ అయిపోతుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా వెహికల్ తీసుకోవాలనుకుంటున్నారా, కరెక్ట్ కలర్ అండ్ నెంబర్ ఏదో తెలుసుకోవాలనుకుంటున్నారా, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.